మా యొక్క సమస్య ఏంటంటే మేము మహంకాళి 1 డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చాము. గత 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రభుత్వం అనగా మాకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ అయినాయి. అప్పటి నుంచి ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అక్కడ ఊరు వాళ్ళు సిటీ వాళ్ళకి ఇచ్చారు, ఇక్కడ మాకు ఇవ్వకుండా అని చెప్పి కోర్టులో కేసు వేయటం వల్ల దాదాపు 1.5 ఇయర్ కోర్టులో పెండింగ్ ఉండిపోయింది మా సమస్య. ఈ గత 3 నెలల క్రితం మా సమస్య పరిష్కారం అయింది. కోర్టులో వాళ్ళు రిలీఫ్ ఇచ్చారు మాకు. మేము ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ప్రజావాణికి తిరుగుతూ ఉన్నాము. దివ్యా మేడం గారిని కలుస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి చెన్నారెడ్డి సార్, దివ్యా మేడం గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. కలెక్టర్ గారితో మాట్లాడి మా యొక్క సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పి ఎంతో మందికి రిఫర్ చేశారు దివ్యా మేడం గారు. ప్రస్తుతం ఈరోజు చేసేటువంటి వార్త ఏంటంటే దివ్యా మేడం గారు చెప్పారు, ఈ 1-2 రోజుల్లో ఈ వీక్లోనే మా సమస్య పరిష్కరిస్తానని మినిస్టర్ గారితో మాట్లాడి వీలైతే రేపు ఒకరోజు ఆగి ఎల్లుండి గురువారం నాడు మినిస్టర్ గారి చేతుల మీదుగా మాకు మళ్ళా తిరిగి పట్టాలు ఇస్తామని చెప్పి తెలియజేశారు. అందువల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. మాకు సహాయం చేసినటువంటి ప్రజావాణి ఆఫీసర్ అయినటువంటి దివ్యా మేడం గారికి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మేము వచ్చినటువంటి అందరి తరపున కూడా ఈ ప్రజావాణి సభ్యులందరికీ, ప్రజావాణిలో ఉన్న ఆఫీసర్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాం. మహంకాళి 1 డబల్ బెడ్రూమ్లు లబ్ధిదారులు ఇక్కడికి రావడం జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చిన పట్టాలు తర్వాత ఈ మహంకాళి 1లో కేసు లేదు వాస్తవంగా. అయితే మహంకాళి 2 వాళ్ళు కేసు వేసారు, అది కోర్టులో ఉన్నది, మళ్ళీ కేసు కూడా అయిపోయింది. తర్వాత ముఖ్యమంత్రి గారికి దయ ఉంచి మాకు ఎలాంటి కేసు లేదు. మా పేదవాళ్ళం చాలా రోజు కూలీ నాలి చేసుకొని బతికే లేబర్ల మీద బతికే వాళ్ళం చాలామంది ఉన్నారు. కావున మీరు దయ ఉంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం చేస్తూ ఇక్కడ పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్లు ఇప్పించగలరని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా చాలా నుంచి 3 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ దివ్యా మేడం గారి, మళ్ళీ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరు సహకరించారు. వారందరికీ మా యొక్క ధన్యవాదాలు పేరున మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఆఫీసర్లు మరియు ఇక్కడ కుటుంబ సభ్యులు లాంటి మన డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అందరికీ పట్టాలు ఇప్పించి ముఖ్యమంత్రి గారికి మేము పాదాభివందనం చేస్తాము డబల్ బెడ్రూమ్లు ఇస్తే అని నేను మనవి చేస్తున్నాను. జై రేవంత్ రెడ్డి. మహంకాళి 1లో మాకు సర్దార్ నగర్ దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మా గరీబ్ వాళ్ళకి. అయినప్పుడు అనుకోకుండా వాళ్ళు కేసు వేసి ఉన్నారు. అయినా దేవుడు మరి ఆ కేసు కూడా విడుదలైపోయింది. 3 నెలల క్రితమే అది ఒకే అయిపోయింది. అయినా 2 సంవత్సరాల సంది మేము ప్రజావాణి చుట్టూ తిరుగుతున్నాం. దివ్యా మేడం గారు చాలా వరకు మాకు సపోర్ట్ చేసి కలెక్టర్ల గారికి, కొమ్మిలేటి శ్రీనివాస్ సార్కి అందరి దగ్గరికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది. పోవటం జరిగింది, రావటం జరిగింది. అయితే ఈరోజు జరిగింది ఏంటంటే తప్పకోకుండా మరి ఈ ద్వారా పని అయిద్దని చెప్పి ప్రజావాణి చుట్టూ మేము కాళ్ళన్నీ అరిగిపెట్టేట్టు తిరుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వమే మాకు నిర్ణయించింది. కాబట్టి మరి రేవంత్ రెడ్డి సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చారు కాబట్టి అవి మాకు అందలేదు. కాబట్టి తప్పకుండా మీరు మాకు అందరికి, మా గరీబ్ వాళ్ళకి మీరు అందిస్తారని చెప్పి మీరు ప్రజావాణిలో జాబ్ చేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్లకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము మాకు యాక్చువల్గా అందరికంటే ముందు డబుల్ బెడ్రూమ్లు అనే కాన్సెప్ట్ అనే దానికంటే ముందు మాకు అలర్ట్ చేసిరు అనమాట. ఫస్ట్ మాకు అలర్ట్ చేసిరు. కానీ అందరికంటే లాస్ట్ కూడా ఇప్పుడు మేమే ఉన్నాము. అందరి ఇళ్ళలోకి వెళ్ళిపోయినారు. ఓన్లీ మహంకాళి 1, మహంకాళి 2 వల్ల మేము ఉండుంటిమి. మా కోసం ఎవరో కష్టపడుతున్నారు, ఎవరో చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి చాలా తిరిగినామండి. మా కోసం ఎవ్వరూ చేయలే. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మాత్రమే తిరుగుతున్నాము. మా కోసం నిజంగా కష్టపడేటోళ్ళు ఏ రాజకీయ నాయకులు కూడా లేరు. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు కేసులు వేసుకొని అనవసరంగా మమ్మల్ని చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. నిజంగా మా ఇండ్లు మాకు ఇచ్చి ఉంటే ఒకవేళ ఇంత దాకా వచ్చినా ఎందుకోసమని అనవసరంగా మమ్మల్ని తిప్పుతున్నారు. ఒక కేసు దేవేందర్ గౌడ్ వాళ్ళ అబ్బాయి వీరేందర్ గౌడ్ కేసు వేసిందన్న ఉద్దేశంలో నిజంగా మేము ఎంత బాధపడ్డామో. డైరెక్ట్ ఆయనను కూడా కలిసినాము. అక్కడ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. సరే దేవుడి దయ వల్లనో లేదంటే నిజంగా ఈ ఉన్న రాజకీయ నాయకుల వల్ల నిజంగా వాళ్ళ కృషి వల్లనో తెలియదు, కానీ ఓవరాల్గా కేసు అయితే క్లోజ్ అయిపోయింది అనమాట. ఆ కేసుకు కూడా తిరిగింది మేమే. ఆ కేసు నిజంగా కూడా హైకోర్టు దగ్గర వరకు తిరిగింది కూడా ఓన్లీ లబ్ధిదారులం మాత్రమే.
వేరే వాళ్ళు ఎవరు తిరగలేదు. సో మాకు నిజంగా న్యాయం జరిగిందని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ నిజంగా కేసు అయిపోయిన తర్వాత కూడా ఇది థర్డ్ మంత్ లోపు మాకు ఇచ్చేసేయాలని చెప్పారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మాంకాల్ 1 మీద కేసే లేదు, అనవసరంగా ఇరికిచ్చారు మా దాంట్లో. నిజంగా మాంకాల్ 2 మీద కేసు ఉండి కూడా వాళ్ళేమో ఇంట్లోకి వెళ్తారు, మేమో ఇక్కడ రోడ్ల పండి తిరుగుతున్నాము. దయచేసి గుర్తించండి. నిజంగా రాజకీయ నాయకులు కావచ్చు, మా కోసం కష్టపడే ఎవరైనా కావచ్చు, నేనని చెప్పుకునేటోళ్ళు ఎవరైనా కావచ్చు, దయచేసి అలాంటివి చేయకండి. ఈరోజు మేము ప్రజావాణి అనేది స్టార్ట్ అయిన నుండి స్టార్టింగ్ డే నుండి మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు నిజంగా హ్యాండ్సప్ చెప్పాలి అని అంటే ఒక దివ్య మేడం గారికి చెప్పాల్సిందే. పాపం మేడం చొరవ తీసుకొని నిజంగా నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు వచ్చి కూడా పిల్లలు ఎక్కడనో మేమెక్కడనో పనులు మానుకొని హెల్త్లు బాగాలేకపోయినా కూడా తిరుగుతున్నాము. దయచేసి మీరు అర్థం చేసుకోండి మేడం అని చెప్పితే క్లియర్గా అర్థం చేసుకొని మాకు కలెక్టర్ గారికి కావచ్చు, ఆర్డీఓ గారికి కావచ్చు, మంత్రి గారికి కావచ్చు, ఎవరి దగ్గరైనా మాకు అపాయింట్మెంట్ ఇప్పించేలా మేడం ముందుంది. దాదాపుగా లాస్ట్ 4 months 5 months బ్యాక్ కూడా గౌతమ్ సార్ దగ్గర కూడా పంపించిందనమాట. సార్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసిండు. దాని తర్వాత బలరామ్ సార్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్న జగన్ సార్ కావచ్చు, ఎవ్రీథింగ్ మాకు ప్రతి ఒక్కరు చాలా కోఆపరేట్ చేసిర్రు. మాకు రాకేష్ సార్ కూడా, మర్చిపోయిన సార్ పేరు, ఫస్ట్ సార్ పేరు చెప్దాం అనుకున్నా గుర్తులేదు. నిజంగా మాకు ఈరోజు రేపు అంటే ఎల్లుండి గురువారం నాడు మాకు డిస్పాచ్ చేస్తానని క్లియర్గా చెప్పారనమాట. చాలా హ్యాపీ మూమెంట్ తోటి నిజంగా చాలా ఆనందమైన ఏమంటారో ఇంకా తెలియదు, దాంతో వెళ్తున్నాము. మేము అతి త్వరలో ఇళ్ళలోకి వెళ్తామని హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. దయచేసి వేరే ఎవరున్నా మా కోసం కొట్లాడని వాళ్ళు కూడా అనవసరమైన లేనిపోని పెట్టి మా మాంకాల్ 1ను నిజంగా అలా చేయకండి. ఇప్పటికైనా మేము కూడా నిరుపేదలమే, మీతో ఉన్న వాళ్ళు కూడా నిరుపేదలే. మా కోసం ఏదైతే చేసిరని మీరు అంటున్నారో అలాంటిది చేయకండి. మాకు తెలుసు, మేము కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నాము, ఏది కూలినాలి పని చేసుకున్నా కూడా కాస్త కుస్త చదువుకున్న వాళ్ళం ఉన్నాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఏది ఏమైనా గురువారం నాడు మాకు డిస్పాచ్ చేస్తా అని మా దివ్య మేడం గారు మాకు మాట ఇచ్చారు. తర్వాత మంత్రి గారు టైం కూడా తీసుకున్నారు. రేపు మాకు క్లియర్ అయిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, నిజంగా ఇంత చేసిన రేవంత్ రెడ్డి గారితో సహా, మా ఎమ్మెల్యే గారితో సహా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన మా మాంకాల్ 1 నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम, मैं आपका भाई ख्वाजा भाई सोशल वगैरह में लगभग देखिए भाई, ये जो है ना मलकाल महेश्वरम के तरफ से जब से 2 साल से जो ना केस चल रहा था, वहाँ के कुछ लोकल लोगों ने केस डाला था. इन लोगों का 2 साल से फिरते फिरते आज कामयाबी हासिल कर ली. जैसे कि कल हमारे पजावानी आए थे, विद्या मैडम ने इनको भरोसा दिलाया 2 दिन के अंदर आप लोगों का फैसला होने वाला है. मिनिस्टर साहब से बातचीत हो गई है, फेज 2 का मसला हल कर दिए. फेज 2 के लोग चले गए, फेज 2 के लोग 1 वाले भी कुछ लोग जा रहे हैं. कुछ लोग जो ना हम करें बोल के इन लोगों को बहुत पीछे कर दिया, जबकि इन लोगों का जो ना फेज़ 1 में केस नहीं था. तो लिहाजा अब इन लोगों को बहुत बड़ी खुशखबरी मिली. जैसा कि अब आप बोलते हैप्पी दीपावली की खुशखबरी मिली. मैं आपका भाई ख्वाजा भाई सोशल वर्कर मलकपेट. अल्लाह हाफिज़.